దేశవ్యాప్తంగా బంద్‌ను ప్రకటించారు కార్మిక సంఘాలు. అయితే ఏదైతే ఈ గతంలో ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలకు బదులుగా 4 చట్టాలు తీసుకురావడం పట్ల కూడా కార్మికులకు అన్యాయం జరుగుతుందనే నేపథ్యంలోనే ఈ బంద్‌ను ప్రకటించినట్టుగా కూడా కార్మిక సంఘాలు చెప్తున్నాయి. అయితే ఇప్పుడు గతంలో ఏవైతే వేతనాలకు సంబంధించిన చట్టాలున్నాయో దాని బదులుగా కూడా దీనికి సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని రద్దు చేసి కొత్త చట్టాలను తీసుకురావడం పట్లనే కార్మికులకు అన్యాయం జరుగుతుంది కాబట్టే ఈ భారత్ బంద్ అనేది ప్రకటించామని కూడా వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి ఏవైతే 29 చట్టాలను కూడా రద్దు చేయడం పట్ల కూడా వేతనాల పట్ల అటు ఏదైతే ఎక్కువగా పని చేయించుకునే పట్ల కూడా జాబుని తీసేసే నేపథ్యంలో కూడా అటు కార్మికులకు అన్యాయం జరుగుతుంది కాబట్టే వీటన్నిటిని కూడా ఏవైతే 4 కోడ్లను తీసుకొచ్చారో వాటన్నిటిని కూడా 4ని రద్దు చేయాలంటూ కూడా కార్మిక సంఘాలు ఏదైతే భారత్ బంద్‌ను లేవనెత్తారో అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఏవైతే 4 కోడ్లని అటు బీజేపీ ప్రభుత్వం అమలు చేసిందో ఆ కోడ్లని కూడా ఇప్పటివరకు వేతనాలకు సంబంధించిన కోడ్ అయితే 2019 కావచ్చు, అటు పారిశ్రామిక సంబంధాలకు సంబంధించినటువంటి కోడ్ 2020 కావచ్చు, అటు మిగతా ఏదైతే వాళ్ళ వృత్తిరీత్యా ఆరోగ్యరీత్యా సంబంధించిన 2020 కోడ్ కావచ్చు, మరొక ఏదైతే వృత్తికి సంబంధించినటువంటి కోడ్ 2020 కోడ్ కావచ్చు, ఈ 4 కోడ్లను కూడా రద్దు చేయాలంటూ కూడా ఎప్పటి నుంచి అంటే ఈ కోడ్లు అనేవి 29 చట్టాలకు బదులుగా ఈ 4 కోడ్లని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో 2019లో అప్పటి నుంచి కూడా కార్మిక సంఘాలు అనేవి చాలా సార్లు కూడా ఇటు భారత్ బంద్‌ను ప్రకటించడం కావచ్చు, వీటిని రద్దు చేయాలంటూ కూడా చాలా సార్లు అటు ధర్నాలు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అటు 2019 నుంచి కావచ్చు, 2020లో కూడా భారీ ఎత్తున అటు కార్మిక సంఘాలు కావచ్చు, అటు రైతాంగాలు కావచ్చు, వీళ్ళంతా కూడా మద్దతు పలుకుకొని దేశవ్యాప్తంగా కూడా ర్యాలీలు అనేవి నిర్వహించారు. దాని తర్వాత కూడా అటు ఏవైతే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి 2020 పారిశ్రామిక సంబంధాల బిల్లు ఉందో ఆ కోడ్‌ని కూడా రద్దు చేయాలంటూ కూడా ఇటు ఎవరైతే కార్మిక సంఘాలు ఉంటారో వాళ్ళు కూడా 2019 నుంచే చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే అటు ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళను తీసేసే విషయంలో కూడా ప్రభుత్వాన్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వద్దనుకుంటే ఆ కార్మికుని తీసేయొచ్చు అంటూ కూడా ఈ బిల్లులో నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఒక ఉద్యోగికి పని చేయించుకున్న తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేసుకోకుండా వాళ్ళని తీసేసినట్లయితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాన్ని కోల్పోయి అటు ఉద్యోగం లేకుండా ఉంటారు కాబట్టి నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ బిల్లును రద్దు చేయాలంటూ కూడా వాళ్ళు కోరడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు కూడా జీతభత్యాలు ఏదైతే వేతనాలకు సంబంధించిన బిల్లు 2019 ఉందో దాన్ని కూడా రద్దు చేయాలంటూ కూడా కార్మికులు కోరడం జరిగింది. దీంట్లో కూడా చూసినట్లయితే 8 గంటల పని ఏదైతే ఉందో దాన్ని కూడా ఎక్కువ చేయడం, దానికి బదులుగా కూడా అటు దీనికి సంబంధించి ఏదైతే 48 గంటల్లో కావచ్చు, వాళ్ళు పిలిచిన సమయంలో ఎవరైతే ఉద్యోగిని పిలిచిన సమయంలో కూడా వాళ్ళు చెప్పిన గంటలు ఎన్ని గంటలు ఉంటాయో దాంట్లో కూడా పని చేయాలంటూ దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఆ బిల్లును రద్దు చేసి గతంలో ఉన్నటువంటి 29 చట్టాలను కూడా తీసుకురావాలంటూ వీటి బదులు ఆ కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు భారీ ఎత్తున దాదాపుగా 30 కోట్ల మంది కూడా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అటు ఈ ర్యాలీ వల్ల కూడా దేశమంతటా కూడా అటు బ్యాంకులు కావచ్చు, అటు రవాణాకు సంబంధించిన ఏవైతే ఉంటాయో అవి కూడా నిలిచిపోయే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఏదైతే ఈ బిల్లును ప్రవేశపెట్టారో 2019 నుంచి కూడా చాలా సార్లు వీళ్ళు ర్యాలీలు నిర్వహించడం, అటు బంద్‌ను ప్రకటించడం కూడా జరిగింది. దాని తర్వాత కూడా ఈ నేపథ్యంలోనే ఈ బిల్లులన్నీ రద్దు చేయాలంటూ కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే గతంలో తీసుకొచ్చినటువంటి చట్టాలే బాగున్నాయని దాని తర్వాత తీసుకొచ్చిన ఈ కోడ్లనేవి ఏవైతే ఉద్యోగులు ఉంటారో వాళ్లకు అన్యాయం చేసే విధంగా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా రద్దు చేయాలంటూ కూడా వాళ్ళు ఈ బంద్‌ను ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి ఏదైతే కార్మికులే కాకుండా అటు ఇప్పటివరకు ఉన్నటువంటి చట్టాల్లో ఏవైతే చట్టాలు 4 కోడ్లను తీసుకొచ్చారో అవి కూడా ఆ కోడ్ల ప్రకారం ఏవైతే చట్టాలను తీసుకొచ్చారో అవి కూడా రైతాంగానికి కూడా అన్యాయం జరిగే విధంగా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా రద్దు చేయాలంటూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో దాదాపుగా 30 కోట్ల మంది పార్టిసిపేట్ చేయడం, అటు దీనికి ఏదైతే కార్మిక సంఘాలతో పాటు వీళ్లకు మద్దతు ఇస్తూ కూడా రైతులకు సంబంధించిన సంఘాలు కూడా ఈరోజు వీళ్ళతో పాల్గొంటున్నాయి, వాళ్ళకి మద్దతు ఇస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు ఒడిశా కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కావచ్చు కార్మికులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి కేరళ నుంచి కూడా అటు మిగతా రాష్ట్రాల్లో నుంచి కూడా అధిక సంఖ్యలో కార్మికులు వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈ ర్యాలీ అనేది నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి కూడా దేశవ్యాప్తంగా బంద్ అనేది ప్రకటించారు. దానికి తోడుగా ఏదైతే ఈ కార్యకలాపాలు ఉంటాయో అటు బ్యాంకులకు సంబంధించి కావచ్చు, రవాణాకు సంబంధించి కావచ్చు, వీటికి
వీటికి ఆటంకం వాటిల్లే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి ఏవైతే ప్రైవేటు ఉద్యోగాలు కావచ్చు, అటు ప్రభుత్వ టెంపరరీగా తీసుకునే ఉద్యోగాలు కావచ్చు, వీటి పట్ల ఎఫెక్ట్ ఉంటుంది. వాటికి సంబంధించి కూడా కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేసినట్లయితే ఉద్యోగులకి వేతనాలలో కావచ్చు, అటు ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అటు ఏవైతే ఉద్యోగ రీత్యా ఉన్నటువంటి పని గంట సమయాలు కావచ్చు, వీటిపైన ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వీటిని రద్దు చేయాలంటూ కూడా కార్మిక సంఘాలన్నీ కోరుతున్నాయి. అయితే దీని తర్వాత కూడా ఇంత భారీ ర్యాలీ తర్వాత కూడా కార్మిక సంఘాలకు ఏవైతే 4 బిల్లులు తీసుకొచ్చారో వాటిని రద్దు చేసే అవకాశం ఉందా లేదా అనేది దీని తర్వాత మరి చూడాల్సి ఉంది. ఈ రోజు ఇంత భారీగా జరగబోయే ఏదైతే ర్యాలీ కార్మిక సంఘాల ర్యాలీ ఉందో అది దేశవ్యాప్తంగా కూడా జరగబోతుంది. దీనికి కూడా అనేక రాష్ట్రాల నుంచి కూడా కార్మిక సంఘాలు కూడా కార్మికులు కూడా చాలా మంది పాల్గొనబోతున్నారని కూడా సమాచారం అందుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.